చీరలు పట్టు చీరలు ఉన్న అక్కడ తీసేసేస్తారా? మంచి వంటకం ఉన్న దగ్గర అక్కడ ఉన్న వంటకం దగ్గర పొయ్యి వెలిగించేసి మార్చేస్తారా? ఎందుకు ఈ విషయాన్ని అడుగుతున్నానంటే, ఒక అగ్గిపుల్లని చాలా జాగ్రత్తగా చూస్తాం మనం. అన్నా నీ ఆటో 1 కిలోమీటర్ అవతల పెట్టాల్సి వస్తుందని. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఏమై ఉన్నామో అది తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న ఆయుధంలో ఒక ప్రాముఖ్యమైన ఆయుధం ఉందంట మన దగ్గర. మీ అందరి దగ్గర ఒక ప్రాముఖ్యమైన ఆయుధం ఉంది. లేదన్న వాళ్ళు ఎవరైనా ఇంటికాడ పెట్టొచ్చారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు చెప్పండి, నేను అడుగుతాను ఆ ఆయుధాన్ని. ఆ ఆయుధం ఏంటంటే నాలిక. ఎవరైనా ఇంటికాడ పెట్టొచ్చారా? తీసుకొచ్చారుగా. ఈ నాలికతో చాలామంది వారి జీవితాన్ని కట్టుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది వారి జీవితాన్ని కట్టుకుంటున్నారు. అదే క్షణంలో వారి నాలికతో వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈరోజు మీ నాలిక ఏమై ఉన్నదో దాన్ని బట్టే మీ జీవితం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూసుకోండి, ఒకసారి మీ నాలుక మీద మచ్చలు ఉన్నాయేమో, నాలుక మీద బొడుకులు ఉన్నాయేమో. ఒకసారి రుచి తెలుస్తుందా తింటున్నప్పుడు? ఉప్పు, పలుపు, కారం. చాలా జాగ్రత్త అండి. మీ జీవితంలో ప్రాముఖ్యమైనది మన నాలికే. ఈ నాలికని సరిగ్గా మీరు వాడగలిగితే, ఏమంటే కాలిపోతుంది ఏదైనా నాలుక మీద వేసుకుంటారా? కానీ అదే నాలుకతో కాల్ చేస్తారు. అదే నాలుకతో ప్రపంచాన్ని కాల్ చేస్తారు. బైబిల్ గ్రంథంలో పేతురు గారు రాస్తూ అంటాడు, ఈ ప్రపంచానికి చుచ్చుపెట్టేది ఏదైనా ఉందంటే, ఈ ప్రపంచం మొత్తం తగలడిపోయేది ఏదైనా ఉందంటే, లేదా ఒక 3వ ప్రపంచ యుద్ధం రావాలంటే నువ్వెంత అని పలికే ఈ నాలికే ప్రపంచ యుద్ధం తీసుకొస్తుందంట. ఏ యుద్ధం తీసుకొస్తుంది? ప్రపంచ యుద్ధం. ఎందుకండి? ఇంట్లో యుద్ధం తీసుకొస్తుందంట. ఎక్కడ దాకా ఎందుకు? ఇంట్లో యుద్ధం. సరే, మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఈ సారాంశం అంటే, నీకు ఒక పొలం ఉందనుకో, ఆ పొలము వృద్ధి అవ్వాలంటే ఆ పొలానికి నాలిక అవసరం అంట. నీకు ఒక బిజినెస్ ఉందనుకో, ఆ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలంటే ఆ నాలికతోనే పని ఉంది. అలాగే నువ్వు ఏదైతే జీవం కావాలనుకుంటున్నావు